ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడుకునేది మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి, మన రజనీకాంత్ గారి కూలీ మూవీ ప్రీ సేల్స్ బిజినెస్ ఎలా ఉంది, ఓజీ మూవీ అలాగే అఖండ 2 మూవీకి క్లాస్ తప్పదా, అలాగే లోకేష్ కనకరాజ్ గారు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఖైదీ 2 గురించి అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ అప్డేట్స్ ఏ కాకుండా ఇంకా చాలా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు సినీ రివ్యూ క్లబ్. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అలాగే బాలకృష్ణ గారి అఖండ 2 సినిమాలు కూడా ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 25th కన్ఫర్మ్ చేసుకున్నాయి. కానీ ఈ మధ్యలో బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా వాయిదా పడినట్లు కనిపించింది. కానీ ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఖచ్చితంగా సెప్టెంబర్ 25 అఖండ 2 మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే మరోసారి కన్ఫర్మ్ చేశారు. అయితే ఓజీ సినిమా అనేది అనుకున్న డేట్ గా రిలీజ్ చేస్తారా లేదా అనేది అర్థం కావట్లేదు. అయితే మీరు చెప్పండి మావా, ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ లో ఒకే రోజు రిలీజ్ అయితే మీరు ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఒక ఇంటర్వ్యూవర్ అడిగిన పనికి మాలిన క్వశ్చన్ కి లోకేష్ కనకరాజ్ గారు సరైన సమాధానం ఇచ్చారు మావా. అసలు ఆ ఇంటర్వ్యూవర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు విజయ్ తలపతి గారు అలాగే కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారి వంటి పెద్ద పెద్ద హీరోలతో మూవీస్ తీసిన తర్వాత ఇప్పుడు ఖైదీ 2 మూవీ తీయాల్సిన అవసరం వస్తుంది కదా, అంత పెద్ద స్టార్ హీరోలతో మూవీ తీసిన తర్వాత కార్తీ గారు టైర్ 2 హీరోలతో మీకు మూవీ తీస్తున్నందుకు మీరేమైనా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారా అని అడిగితే దానికి లోకేష్ కనకరాజ్ గారు ఇలా అన్నారు, అసలు నేను ఏ స్టార్ హీరోతో వర్క్ చేయక ముందే నాకు కార్తీ గారు ఒక అవకాశం అయితే ఇచ్చారు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. సో నా ఉద్దేశంలో కూడా కార్తీ గారు ఒక బిగ్గెస్ట్ స్టార్ అని అనుకుంటున్నాను అని చెప్పారు మావా. ఆ రోజు కార్తీ గారు నాకు అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉండేవాడినే కాదు. ఖచ్చితంగా కార్తీ గారికి ఖైదీ మూవీతో పెద్ద హిట్ ఇస్తా అని అన్నారు మావా. రజనీకాంత్ గారు ఎందుకు బాప్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అని అంటారో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు మావా. నిన్న ఇండియాలో కొన్ని ఏరియాస్ లో లైక్ కర్ణాటక, కేరళలో కూలీ మూవీకి సంబంధించిన టికెట్స్ అయితే ఓపెన్ చేశారు. గెస్ వాట్, ఓపెన్ చేసిన కొన్ని మినిట్స్ కే అన్ని బుక్ అయిపోయాయి. కేరళలో ఆఫ్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఎలా లాగేసుకుంటున్నారో చూడండి. నిన్న నేను స్క్రిప్ట్ రాసే టైం కి బోత్ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ అప్లికేషన్ లో కలుపుకొని మోర్ దెన్ 100K టికెట్స్ అయితే తెగాయి మావా. నార్త్ అమెరికాలో ఈ మూవీ ప్రీ సేల్స్ తోనే $1.6 మిలియన్ కొట్టేసింది. ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తుంది ఒకటే మూవీ మావా, కూలీ మూవీనే. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ ఇప్పుడే 40 కోట్ల కంటే ఎక్కువ ప్రీ సేల్స్ తోనే కలెక్ట్ చేసుకుంది. ఫైనల్ గా మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచి అఫీషియల్ గా అప్డేట్ అయితే వచ్చేసింది మావా. ఈ మూవీ అప్డేట్ కోసం ఒక మహేష్ బాబు గారి ఫ్యాన్సే కాకుండా హోల్ ఇండియా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఒక ఫోటోను అయితే రిలీజ్ చేశారు. కానీ అందులో మహేష్ బాబు గారి ఫేస్ అయితే కనిపించడం లేదు. జస్ట్ మహేష్ బాబు గారి బాడీ చూపించి మెడలో త్రిశూలం లాకెట్ అయితే చూపించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన గ్లోబ్ ట్రోటర్ ని నవంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు, రెడీగా ఉండండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మహేష్ అన్న. సో ఇది మావా ఇవాల్టి వీడియో. ఈ అప్డేట్స్ లో మీకు నచ్చిన అప్డేట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సినీ రివ్యూ క్లబ్ ఫ్యామిలీ.